ఈ రోజులలో చిన్న ఓటమి రాగానే కృంగిపోయే యువతను చూస్తూ ఉన్నాం, జనాల్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోగానే రఘునందన్ రావు పని అయిపోయింది అనుకునే లోపలనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పదవిని? ఎలా న్యాయం చేస్తున్నారు? ప్రజలు లిమిటెడ్గా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ రావు చేసిన సేవల్ని గుర్తించుకోలేకపోయినప్పటికీ, లేదా అక్కడ జరిగినటువంటి రకరకాల కారణాల చేత నేను ఓడిపోయినప్పటికీ, విస్తృతంగా ప్రజాబాహల్యంలో రఘునందన్ సేవలు అవసరం. భారత పార్లమెంట్లో రఘునందన్ లాంటి వాడు ఉండాలి, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఉండాలి, ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి, పేద ప్రజల కష్టం వస్తే మా తరఫున మాట్లాడేందుకు ఒక నిలబడాలని అనుకున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను పార్లమెంటుకు పంపించారు. రఘునందన్ డెమోక్రసీకి పూర్తి స్థాయి లోపల అర్థం చెప్తూ ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి రీతి లోపల ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని ఓటములు ఎదురైనా మళ్ళీ నిటారుగా నిలబడినటువంటి గడ్డిపోచనే నాకు ఆదర్శం.